క్రీస్తుని అంగీకరించిన వారు బహు తక్కువ మంది. ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో వారిని చిత్రహింసలు పెట్టి వారిని చంపి భయంకరమైన పరిస్థితులను చవిచూసింది ఆనాటి సంఘం. అలాంటి పరిస్థితుల మధ్యలో వికసించిన వల్లీ పద్మమే పెర్సిస్. ఈమె అన్యజాతి స్త్రీ అయిన రోమా ప్రభుత్వ కాలంలో క్రైస్తవులను హింసించే కాలంలో క్రీస్తును అంగీకరించి రోమాలో ఉన్న సంఘంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందిన స్త్రీ. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. 1189 అధ్యాయాలు ఉన్నాయి. ఈ పుస్తకాలలో కొన్ని పుస్తకాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అంటే దేవుని దృష్టిలో తక్కువ ఎక్కువని కాదు, కానీ ఒక పుస్తకాన్ని గురించి ఆ పేరు ప్రస్తావించగానే ఒక వ్యక్తి గుర్తుకు రావడమో లేదా ఒక కుటుంబ జీవితం గుర్తుకు రావడమో సహజంగా జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము అనగానే ప్రేమను గుర్చుంటుంది అని మనందరికి గుర్తొచ్చే విషయం. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము అనగానే ఆత్మఫలమును గుర్చుంటుంది అని మనకి అలవాటు. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము అనగానే విశ్వాస వీరుల జాబితా ఉంటుంది అని మనకు తెలుసు. ఇట్లా కొన్ని అధ్యాయాలు కానీ కొన్ని పుస్తకాలు కానీ ఆ ప్రస్తావన తేవగానే అందులో ఏముంటుందో మన మనసులో మెదులుతూ ఉంటుంది. అలాంటి పుస్తకాలలో ఒక పుస్తకము, అలాగే ఆ పుస్తకంలోని ఒక అధ్యాయము, ఆ అధ్యాయంలోని ఒక విశేషమైన సంగతిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటి అంటే రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము అనగానే ఆ అధ్యాయంలో ఎవరిని గురించి ఎక్కువగా వ్రాయబడుతుంది అంటే సువార్త ప్రకటన కొరకు ప్రయాసపడిన వారిని గురించి వ్రాయబడి ఉంటుంది. సువార్తను ప్రకటించడానికి ప్రయాసపడిన వారు, పరిగెత్తిన వారు, లేకపోతే ఆ ప్రయాణంలో కొనసాగి పెద్దవారి మనస్సును గెలిచిన వారు, దేవునిని సంతోషపెట్టడానికి ప్రయత్నించిన వారి జాబితా రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. అయినా ఈ రాత్రి మరొకసారి వాళ్ళ జీవితాల్లోని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తే ఆ వ్యక్తి ఎవరో చెప్పే ముందు ఆ వ్యక్తి జీవితానికి సంబంధించిన ఒక మాట, అంటే అది ఎలా పోలి ఉంటుంది అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. పరమగీతములు జ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన పరమగీతములు 2వ అధ్యాయము 2వ వచనము. పరమగీతము 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. బలురక్కసి చెట్లలో వల్లీ పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ప్రియుడు మాట్లాడుతూ ప్రియురాలను గురించి ఏమని చెప్తున్నారు అంటే బలురక్కసి చెట్లలో వల్లీ పద్మము కనబడునట్లు. రక్కసి చెట్లు మధ్యలో పద్మము కనబడుతుందట. అంటే చుట్టూ భయంకరమైన పరిస్థితుల మధ్యలో చాలా అందంగా వికసించిన పద్మాన్ని గురించి మాట్లాడుతూ చాలామంది స్త్రీలున్న అందులో నాకు కావలసిన నా ప్రియురాలు ప్రత్యేకంగా కనబడుతుంది అంటున్నాడు పరమగీతాన్ని రాసినటువంటి భక్తుడు అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఆ పద్మము, వల్లీ పద్మం ఎవరు అంటే ఈ పుస్తకంలో మనకు కనిపించేది షూలమ్మితి కావచ్చు, కానీ ఆధ్యాత్మిక కోణంలో మనకు తెలుసు వరుడు క్రీస్తని, వధువు సంఘం అని మనకు తెలిసిన విషయం. అయితే బలురక్కసి చెట్టులో వల్లీ పద్మము అంటే చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ రక్కసి అంటే క్రూరమైన పరిస్థితుల మధ్యలో అందంగా వికసించిన పద్మము లాంటి ఒక వ్యక్తి జీవితాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ వ్యక్తి ఎవరు అంటే ఇప్పుడు వెళ్ళి చూద్దాం, మనము మూలవచనంలోనికి వెళ్ళి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 12వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 12వ వచనంలో ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుఫోసాకును వందనములు, ప్రియురాలగు పెర్సిసునకు వందనములు, ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ఈ రాత్రి మనం మాట్లాడుకోబోయే ఆ వ్యక్తి లేక బలురక్కసి చెట్ల మధ్యలో వల్లీ పద్మము లాంటి ఆ క్యారెక్టర్ ఎవరిది అని అంటే
మనకి ఇక్కడ కనిపిస్తున్న ఆ ప్రియురాలు పెర్సిసు. ఈ రాత్రి మనము పెర్సిసు అనే వ్యక్తిని గురించి మనం నేర్చుకోవాలి. ఇంతకీ పెర్సిసు అనే పేరు పురుషునిదా స్త్రీదా అని కొంతమందికి సందేహం రావచ్చు. ఎందుకంటే చాలా పేర్లు మనకి అబ్బాయిల పేర్లు అనిపిస్తాయి అమ్మాయిలవి, అమ్మాయిల పేర్లు అనిపిస్తాయి అబ్బాయిలవి. కాబట్టి ప్రియురాలకు పెర్సిసునకు వందనములు అంటున్నారు పౌలు గారు. నిజంగా పౌలు గారి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మోమాటము లేని బోధ చేసిన వ్యక్తిగా మనకు కనిపిస్తారు. పరిచర్యలో ప్రయాసపడిన వారిని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకున్నారు, సహకారం అందించిన వారిని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకున్నారు. అలాగే సువార్తకు ఆటంకాన్ని కలిగించిన వారు, కల్పనా కథలు చెప్పి తప్పిపోయిన వారు, లేదా లోకంలో బ్రతుకుతున్నవారు, దేవుని దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన వారు అందరిని గురించి ఆయన రాశారు తన పత్రికల్లో. మంచి చేసిన వారిని మెచ్చుకుని చెడు చేసిన వారిని వదిలిపెట్టే పరిస్థితులు ఆయన జీవితంలో మనకు కనిపించవు. వారు చేసిన పనిని బట్టి మెచ్చుకునే వారిని మెచ్చుకున్నారు, ఖండించే వారిని ఖండించారు, గద్దించే వారిని గద్దించినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. అయితే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అపోస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి లేఖ వ్రాస్తూ ఆ లేఖలో ఆయనకు గుర్తొచ్చినటువంటి అనుకోకర్లా ఆయనకు తెలిసినంత వరకు అభినందనలు చెప్పాలి, మెచ్చుకోవాలి, పరిచర్యలో మంచిగా చేసిన వారిని మెచ్చుకోవాలి అనుకున్న వారి పేర్లన్నీ ఇదిగో ఈ అధ్యాయంలో ఆయన రాశారు. అందులో ఒక పేరే పెర్సిసు. ఈ పేరు లేక ఈ వ్యక్తి జీవితం, ఈ వ్యక్తి ఎవరు అంటే ఒక స్త్రీ. ఎందుకు స్త్రీ అంటున్నానంటే ప్రియురాలగు అనే పదం మనం చదువుకున్నాం కదా, ప్రియుడు కాదు ప్రియురాలగు అన్నాం కాబట్టి ఈమె స్త్రీ. సో పెర్సిసు గారి జీవితాన్ని ఈ రాత్రి మనం ధ్యానం చేసుకోవాలి. ఈమెను గూర్చి ఈ ఒక్క పుస్తకంలో, ఈ ఒక్క అధ్యాయంలో, ఈ ఒక్క వచనంలో తప్ప ఇంకెక్కడ కనిపించదు. ఒక్క వచనంలో వ్రాయబడిన దానిలో నుండి మనం ఏమంత నేర్చుకోగలమో అనిపించవచ్చు మనకి, కానీ తప్పకుండా నేర్చుకోగలం. అదే బైబిల్కున్న గొప్పతనం. ఈ పెర్సిసు గారి జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను, పెర్సిసు గారిని బట్టి పౌలు గారిని కూడా కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకోవాలి రాత్రి. ఇక విషయంలోనికి వెళ్ళినట్లయితే పెర్సిస్ అనే పేరుకి అర్థం ప్రత్యేకించబడినది లేక వెలికి తీయబడినది అని అర్థం. పెర్సిస్ అనే పదం పర్షియన్ పదం అని పండితుల అభిప్రాయం. ఇది యూదులు పెట్టుకునే పేరు కాదు, ఇది పర్షియన్ పదం. కాబట్టి ఖచ్చితంగా పెర్సిస్ అనబడే ఈమె పర్షియా దేశానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి, అక్కడ నుండి రోమాకి వచ్చి ఉండాలి అనేది పెద్దల అభిప్రాయం. ఇప్పుడు మనం అది నిజమని మనం అనుకోగలిగేది, ఎందుకంటే చాలామంది పండితుల పరిశీలనలో ఫైనల్గా తేల్చిన విషయం కాబట్టి. ఈమె నిజంగానే పర్షియా దేశానికి చెందిన స్త్రీ అయ్యుంటే ఈమె ఒక అన్యురాలైనటువంటి పెర్సిస్ గారు రోమా ప్రభుత్వ కాలంలో రోమాలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మీకు ముందే చెప్పాను, బలురక్కసి చెట్లలో వల్లి పద్మమును పోలినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుందలా అని ఆ ప్రియుడు చెప్పినట్లుగా ఈమెను ఎందుకు నేను ఆ వచనంతో పోల్చాను అంటే, వాస్తవంగా ఆమెకు అన్యురాలు, కానీ రోమా ప్రభుత్వ కాలంలో రోమాకి వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకునిగా అంగీకరించి రోమాలో ఉన్న సంఘంలో తానొక స్థానాన్ని సంపాదించుకుంది. సంఘంలో స్థానమే కాదు, పౌలు గారి మనసును గెలిచింది, ఆనాటి సమాజంలో చాలామంది మనసును గెలిచింది, అంతకు మించి దేవుని మనస్సును గెలిచింది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఒక వచనంలోనైనా ఆమె పేరు ప్రస్తావించబడింది. ఏంటి ఈమె చేసిన పని, ఈమె జీవితంలో ఏముంది ముఖ్యమైనది అని మనం ఆలోచిస్తే, మనం ముందే చెప్పుకున్నట్లు ఈమె పర్షియా దేశానికి చెందిన స్త్రీ, అంటే ఒక అన్యురాలు రోమాలోనికి వచ్చి రోమా సంఘంలో ఎలా చేరుంటుంది అని ఆలోచించాలంటే అసలు రోమాలో సంఘం ఎలా ఏర్పడింది అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. గతంలో మనం మాట్లాడుకున్నాం రోమా పత్రికను వివరించుకున్నప్పుడు. వాస్తవానికి రోమాలో ఉన్న సంఘానికి పౌలు గారు లేఖ వ్రాసే నాటికి పౌలు గారు రోమా సంఘానికి వెళ్ళలేదు. ఆయన వెళ్ళలేదు అంటే ఖచ్చితంగా రోమాలో ఉన్న సంఘాన్ని ఏర్పాటు చేసింది పౌలు గారు కాదు. మరి ఎవరు ఏర్పాటు చేశారు అక్కడ సంఘాన్ని, ఎలా సంఘం ఏర్పడింది అని ఆలోచిస్తే, లేదా మనం గతంలో విన్న విషయం ఏంటి అంటే, పెంతుకోస్తు పండుగ దినాన పండుగను ఆచరించడానికి యెరూషలేమునకు చాలా ప్రాంతాలలో ఉన్న ప్రజలు పండుగను ఆచరించడానికి యెరూషలేముకు వెళ్ళారు.
అలా వెళ్ళినప్పుడు అక్కడ అపోస్తుల పైన పరిశుద్ధాత్మ రావడం, వారు అన్య భాషల్లో మాట్లాడడం, పేతురు గారు ప్రసంగం చేయడం, ఇవి మనకు తెలిసిన విషయాలు అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో. ఆ సందర్భంలో ఆ పండుగను ఆచరించడానికి రోమాలో ఉన్న యూదులు కూడా వెళ్ళారు. రోమాలో ఉన్న యూదులు వెళ్ళారు అంటే వాళ్ళు అప్పటికి ఇంకా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నవారు. కానీ ఆ పండుగకు వెళ్ళినప్పుడు పండుగలో జరిగిన ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు చాలామంది హృదయం కదిలించబడింది. ఇంకా చెప్పాలి అంటే పెద్దలు చెప్పే విషయం ఏంటి అంటే, పేతురు గారి ప్రసంగాన్ని విని 3000 మంది బాప్తిస్మం తీసుకున్నారు కదా. ఆ 3000 మందిలో కొంతమంది ఈ రోమా నుండి వెళ్ళిన వారు ఉన్నారు అనేది ఒక అభిప్రాయం. అది నిజమని మనం నమ్మొచ్చు. ఎందుకు అంటే మనం అపోస్తుల కార్యాలను మనం గమనించగలిగినట్లయితే ఒక మాట మనకు కనిపిస్తుంది. ఒకసారి చూద్దామండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒకసారి చూసుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 10వ వచనంలో, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, ఇక మిగిలిన వారు చాలామంది అక్కడికి వచ్చారని చెప్పడానికి చెప్పిన మాట. ఆ వచ్చిన జనాభా లిస్టులో మనకు కనిపిస్తున్నది రోమా నుండి వచ్చిన వారు కూడా ఉన్నారు. అలా వచ్చిన వారు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి వారు అన్య భాషలతో మాట్లాడి వాక్యాన్ని అద్భుతంగా ప్రకటించి అనేక మంది మనస్సును గెలిచి అనేక మందిని ప్రభు వైపు తిప్పినప్పుడు చూసి వీరు తిరిగి తమ రోమా పట్టణానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సంఘంగా ఏర్పడి దేవునిలో అంచెలంచెలుగా అభివృద్ధి చెందారు. అలా రోమాలో సంఘం అభివృద్ధి చెందింది. అంతేకాదు, అంటే ఇక్కడ మీకు చెప్పవలసిన విషయం ఏంటి అంటే, ఎవరో ఒక ప్రత్యేకమైన వ్యక్తి అనగా పౌలు గారు కానీ, శీల గారు కానీ, అపోలో గారు కానీ, ఇలాంటి వారు ఎవరో వెళ్ళి వాక్యాన్ని చెప్పి వాళ్ళని బలపరచడం కాదు, కానీ పండుగకు వెళ్ళి అక్కడ జరిగిన పరిస్థితులను చూసి ఇక్కడికి వచ్చి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నవారు. వీళ్ళకంటూ ప్రత్యేకమైన ఒక నాయకుడు లేరు. అయినప్పటికీ వీళ్ళు ఎంత బాగా దేవునిలో అభివృద్ధి చెందుతున్నారు అని కనుక మనం ఆలోచిస్తే, రోమాలో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి పౌలు గారు చెప్పిన ఈ మాట మనం చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం అండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి, రోమాలో ఉన్న వారి విశ్వాసం అంట సర్వలోకాన ప్రచురం చేయబడుతుందట. ఎందుకని? వాళ్ళకంటూ ఒక నాయకుడు లేకపోయినా ఎక్కడో వాక్యాన్ని విని మార్పు చెంది ఇక్కడికి వచ్చి సంఘంగా ఏర్పడి అయినా ఐక్యతగా సంపూర్ణ విశ్వాసము కలిగి వారు ప్రయాణం చేస్తూ ఉంటే ఈ విషయం ఆ నోట ఈ నోట సర్వలోకము విస్తరించింది. అదేవిధంగా పౌలు గారి చెవిని కూడా తాకింది. అప్పుడు వారిని మెచ్చుకుంటూ లేఖ వ్రాస్తూ ఆ ప్రదేశంలో ఉన్న, ఆ ప్రాంతంలో ఉండి పరిచర్య చేసిన, ఆ ప్రాంతంలో ఉండి ఎన్నో రకాలుగా మంచి చేసిన వారిని మెచ్చుకుంటూ ఈ పత్రికను రాస్తూ 16వ అధ్యాయంలో ఆయన మెచ్చుకున్న వారి పేర్లన్నీ రాశారనమాట. ఇప్పుడు మీకు అర్థం కావాలి, రోమా పట్టడానికి మరి ఆయన వెళ్ళకపోతే పెర్సిస్ గారి గురించి ఆయనకి ఎలా తెలుసు? సంఘాన్ని ఒకవేళ ఆయన స్థాపించకపోయినా ఒకసారో అరసారో అక్కడికి వెళ్ళుంటే, అక్కడ వారు కొందరైనా ఆయనకి పరిచయం ఉంటే వాళ్ళని బట్టి వాళ్ళకు వందనాలు చెప్పడంలో అందం ఉంది, కానీ అసలు వెళ్లకుండా ఎలా చెప్పగలుగుతున్నారు అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. అదేంటి అంటే, పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి లేఖ ఎక్కడి నుండి రాశారు అంటే కొరింథీ పట్టణం నుంచి రాశారు. కొరింథీ పట్టణం నుంచి రోమాలో ఉన్న సంఘానికి లేఖ రాస్తున్నప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే, కొరింథీలో ఆయన ఎవరి దగ్గర ఉన్నారు అంటే అకుల ప్రిస్కిల్లా గారి దగ్గర ఉన్నారు. మనకు తెలుసు కదా, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 1వ వచనము. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. కొరింథీలో ఉన్నప్పుడు పౌలు గారు ఎవరింటిలో ఉన్నారు అంటే అకులా ప్రిస్కిల్లా గారి ఇంట్లో ఉన్నారు. వీరెవరు? యూదులే, కానీ ఎక్కడి నుంచి వచ్చారు అంటే మనందరికీ తెలుసు, యూదులందరూ రోమాని విడిచిపోవలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చినవారు. అంటే కొరింథు పట్టణానికి వెళ్ళడానికి ముందు అకుల ప్రిస్కిల్లా గారు ఇటలీ నుండి వెళ్ళారంటే రోమా
రోమాలో ఉన్నటువంటి ఒక పట్టణమే ఇటలీ. ఇంకా చెప్పాలంటే దాని రాజధానిగా మనం ఇప్పుడు పిలుచుకుంటున్నాం. రోమాలో ముఖ్య పట్టణంగా ఇటలీని పిలుచుకుంటున్నాం మనం. అయితే ఇటలీ నుండి కొరింథీకి వెళ్ళిన వారు అకుల ప్రిస్కిల్ల గారు వాళ్ళ ఇంటిలోనే ఉండి వాళ్ళ దగ్గరే ఉండి పరిచర్యను కొనసాగించారు పౌలు గారు. ఇప్పుడు మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే, అకుల ప్రిస్కిల్లా గారు రోమాను విడిచి కొరింథీకి వెళ్ళారు. అక్కడ పౌలు గారిని కలిస్తే ఇటలీలో ఉన్నప్పుడు లేక రోమాలో ఉన్నప్పుడే ఆ సంఘంలో ఉన్న పిల్లలందరినీ గురించి ఈయనకి బాగా తెలిసి ఉండాలి. ఒక్కొక్క వ్యక్తి, ఆ వ్యక్తి చేసే పనేంటి, వాళ్ళలో ఉన్న మంచి ఏంటి, వాళ్ళలో ఉన్న చెడేంటి, వాళ్ళలో ఉన్న విశ్వాసం ఏ స్థాయిలో ఉంది, ఈ విషయాలన్నీ పౌలు గారికి ఎలా తెలిసింది అంటే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏమని అంటే, ఖచ్చితంగా పౌలు గారికి రోమాలో ఉన్న వారి విషయాలు ఎలా తెలుసు అంటే అకుల ప్రిస్కిల్ల గారుల ద్వారానే తెలిసి ఉండాలి. అలాంటప్పుడు ఖచ్చితంగా ఈమె గూర్చి, ఎవరి గూర్చి, పెర్సిస్ గారిని గూర్చి అకుల ప్రిస్కిల్ల గారు పౌలు గారికి చెప్పుంటారు. కాబట్టే ఒక్క పెర్సిస్ గారే కాదు, ఆ అధ్యాయంలో కనిపించే వాళ్ళు లేకపోతే రోమాలో ఉన్న సంఘంలోని పిల్లలకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఎలా తెలుసు పౌలు గారికి అంటే అకుల ప్రిస్కిల్ల గారుల ద్వారానే. మంచిది. ఆమెను గూర్చి ఎంత గొప్పగా అకుల ప్రిస్కిల్ల గారులు చెప్పకపోతే పౌలు గారు ప్రియురాలగు అనే పదాన్ని వాడుంటారు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఈమె జీవితంలోని కొన్ని విషయాలు మనం ఆలోచించగలిగితే మనకి ఇప్పటివరకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, పౌలు గారు రోమాకి వెళ్ళకపోయినా రోమాలో ఉన్న సంఘాన్ని గురించి పౌలు గారికి తెలుసు. ఎలా తెలుసు అంటే అకుల ప్రిస్కిల్ల గారి ద్వారా తెలుసు. 2, రోమాల సంఘం ఎలా ఏర్పడింది అంటే పెంతెకోస్తు పండుగ దినాన పేతురు గారి ప్రసంగం ద్వారా రక్షించబడిన వారు రోమా నుండి వెళ్ళిన వారిలో కూడా కొందరు ఉన్నారు అనేది బైబిల్ ఆధారం మనకు చెప్తుంది. కాబట్టి ఇక పెర్సిస్ గారి జీవితాన్ని గురించి ఏమంత గొప్ప విషయాలు దేవుడు వ్రాయించారంటే గొప్ప గొప్ప సంగతులు ఏమి వ్రాయించలేదులే, కానీ వ్రాయబడిన సంగతులే చాలా గొప్పవి. అవి ఏంటి అంటే మనం చదువుకున్న మాట మరొకసారి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 12వ వచనంలో, ప్రియురాలగు పెర్సిసునకు వందనములు, ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడను. ఇక్కడ ప్రియురాలగు అనగానే చాలామందికి ఏమనిపిస్తుంది అంటే ఈమె పౌలు గారి ప్రియురాలేమో అనిపిస్తుంది. అలాగే ఉందిగా ప్రియురాలగు అన్నప్పుడు. కానీ మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఎంత చక్కగా పౌలు గారు ఈ విషయాలు రాశారు అంటే మీకు ఒక మాట చూపిస్తాను. 8వ వచనం, 16వ అధ్యాయము 8వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 8వ వచనంలో, ప్రభునందు నాకు ప్రియుడగు అంప్లియతునకు వందనములు. ఇక్కడ అంప్లియతు గారి గురించి మాట్లాడుతూ పౌలు గారు నాకు ప్రియుడగు అనే పదం వాడారు. అలాగే 10వ వచనం వచ్చేటప్పటికి నా ప్రియుడగు స్టాకునకు వందనములు. ఇక్కడ స్టాకు అనే వ్యక్తి గురించి మాట్లాడుతూ నా ప్రియుడగు అనే పదం వాడారు. అంప్లియత గారి గురించి మాట్లాడుతున్నా, స్టాకు గారిని గురించి మాట్లాడుతున్నా ప్రియుడు అనే పదాలు వాడుతూనే మరొక ప్రాముఖ్యమైన మాట కలిపారు పౌలు గారు. అదేంటంటే నాకు, నా ప్రియుడగు అనే పదం వాడారు. కానీ 12వ వచనంలో పెర్సిస్ గారిని గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రం ప్రియురాలగు అనే పదమే వాడారు, కానీ నా అనే పదాన్ని వాడలేదు. ఎందుకు వాడలేదు? వాళ్ళకి వాడిన వాళ్ళు వీళ్ళకి ఎందుకు వాడలేదు అంటే మనకు తెలుసు. ఏంటి అంటే వారు పురుషులు. అంప్లియత గారు కానీ స్టాకు గారు కానీ పురుషులు కాబట్టి నా అన్న అది పెద్ద సమస్యకు దారి తీయదు, ఎవరు అపార్థం చేసుకోరు. కానీ పెర్సిస్ గారు స్త్రీ కదా, ఆమె విషయంలో నా అనే పదం కనుక వాడి ఉంటే అది చాలా అపార్థమైంది. ఈయన పెళ్ళైతే చేసుకోలేదు కానీ చాలా వ్యవహారాలు నడిపారేమో అనిపిస్తుంది అనమాట. అందుకే ఎంత జాగ్రత్తగా ఈ పదం రాశారు అంటే ప్రియురాలగు అనే పదం రాశారు. ఇక్కడ ప్రియురాలగు అంటే ఆయనకి ప్రియమైన ఆమె, అలాగే అనేక మందికి ప్రియమైనది ఈమె, ప్రియమైన సహోదరి. ఇంకా చెప్పాలి అంటే రోమాపత్రికను రాసేటప్పటికి పౌలు గారు పెద్ద వయసుకు వచ్చారు, ఈమె చాలా చిన్న వయసు కలిగింది. అంటే తండ్రి కుమార్తెల బంధమే ఇక్కడ కనిపించేది. ప్రియము అనే పదాన్ని చాలా ఇష్టమైన వ్యక్తిగా మనం తీసుకోవాలి తప్ప అపార్థం చేసుకోకూడదు. ఇకపోతే ఎందుకు ప్రియురాలనే పదం పెర్సిస్ గారిని ఉద్దేశించి వాడాల్సి వచ్చింది మీకు అనిపించవచ్చు. అంప్లియత గారి గురించి కూడా వాడారు కదండి, స్టాకు గారి గురించి కూడా వాడారు కదండి అని మీకు అనిపించవచ్చు. రైటే, కానీ ఈమె విషయంలో వాడడం వెనుక ఒక ప్రధాన కారణం ఉంది. ఎందుకు, ఏంటి ఆ కారణము అంటే అసలు ఎవరికి ప్రియులు అనే పదం వాడతారో మనం అర్థం చేసుకుంటే
ఈమె గురించి ఎందుకు ఈ పదం వాడబడిందో మనకు అర్థమవుతుంది. అదేంటో ఒకసారి మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో కొంతమందిని ఉద్దేశించి దేవుడు ప్రియుడు, నాకిష్టుడు అనే పదాలు వాడారు. మనందరికీ తెలిసిన పేర్లే కదా, ఒకసారి అయినా చూసుకుందాము. దానియేలు గ్రంథము అంటే మీకు తెలుసు, దానియేలు గారికి ఉన్న పేరు బహుప్రియుడు అనే పదం మనకు తెలుసు. 10వ అధ్యాయం, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. దేవదూత దానియేలు గారి దగ్గరకు వచ్చి చెప్తున్న మాట ఏంటి అంటే, దానియేలు నీవు బహుప్రియుడవు. ఇప్పుడు మనం ఆలోచించాలి, దేవుడు ప్రియుడు అనాలి అన్నా, లేక మనుషులు మనల్ని మెచ్చి ప్రియులు అనాలి అన్నా, అంటే మనకి నచ్చిన వాళ్ళు, మన ఇంటిలో వాళ్ళను, మనం కన్నవాళ్ళు, మనల్ని కన్నవాళ్ళు ప్రియులు అనడంలో అది సామాన్య సహజమే అది. కానీ మనకి రక్త సంబంధం కాకుండా మన ప్రవర్తనను చూసి మరొకరు ప్రియులు, నాకు ప్రియమైన వాడు అనే పదాన్ని వాడుతున్నారు అంటే వాళ్ళల్లో ఏదో మంచి లక్షణం ఉండాలి, అది అందరికీ నచ్చేదై ఉండాలి. ఇప్పుడు మనం ఆలోచిస్తే పెర్సిస్ గారిని ఉద్దేశించి పౌలు గారు రాస్తూ ఆమె ప్రియురాలు, నాకే కాదు అందరికీ ప్రియమైనది. ఎందుకు ప్రియమైనది మనకు అర్థం కావాలంటే ఏంటి ఆమె చేసింది అంటే అక్కడేం రాయబడలేదు. కాబట్టి మనం ఏం ఆలోచించాలంటే దానియేలు గారు ఎలా ప్రియమైన వాడయ్యారు దేవునికి అర్థమైతే ఆ లక్షణాలు ఏవో ఈమెలో కూడా ఉండుంటే ఈమె అందరికీ నచ్చింది అయి ఉండాలి. అందరికీ నచ్చింది అంటే దేవునికి కూడా నచ్చి ఉండాలి. ముఖ్యంగా పౌలు గారు మెచ్చుకుంటున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళలో మంచి మంచి లక్షణమే ఉండాలి. ఇక్కడ మనం గమనిస్తే దానియేలు గారిలో ఉన్న మంచి ఏంటి అంటే మనకు తెలుసు, తాను పొరుగు దేశంలో ఉన్న దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతూ ఎలాంటి తప్పిదము చేయలేదు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నది, ఆయన మీద నేరం మోపడానికి ఒక్క నేరం కూడా దొరకలేదట. కాబట్టి పెర్సిస్ గారు ఎందుకు ప్రియురాలయ్యింది అంటే నిజమే, తన దేశం కాని దేశం వచ్చి రోమా ప్రభుత్వ కాలంలో క్రైస్తవుల పరిస్థితి ఎంత భయంకరమైందో మనకు తెలుసు. నీరో చక్రవర్తి భయంకరమైన దాడులు చేసి క్రైస్తవులను ఓచకోత కోయించాడు. ఆ రోజుల్లో ధర్మశాస్త్రాన్ని పాటించేవారు ఉన్నారు, యూదులు, అన్యులు ఉన్నారు. కానీ క్రీస్తుని అంగీకరించిన వారు బహు తక్కువ మంది. ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో వారిని చిత్రహింసలు పెట్టి వారిని చంపి భయంకరమైన పరిస్థితులను చవిచూసింది ఆనాటి సంఘం. అలాంటి పరిస్థితుల మధ్యలో వికసించిన వల్లీ పద్మమే పెర్సిస్. ఈమె అన్యజాతి స్త్రీ అయినా రోమా ప్రభుత్వ కాలంలో క్రైస్తవులను హింసించే కాలంలో క్రీస్తును అంగీకరించి రోమాలో ఉన్న సంఘంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందిన స్త్రీ. అందుకే మన పరమగీతం 2:2 జ్ఞాపకం చేసుకున్నాం. ఈమె జీవితానికి చక్కగా సరిపోయే వచ్చినాం అన్నమాట. అది మొదటి నుండి యూదురాలండి, అందుకే ఎక్కడికి వెళ్ళినా ఆ యూదుల దేవుణ్ణి ఆరాధించింది ఆవిడ అనడానికి లేదు, ఆమె యొక్క అన్యురాలు. అలాని రోమాలో ఉన్న వారందరూ క్రైస్తవులండి, క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తేనే ఉండనిచ్చారు కాబట్టి పెర్సిస్ గారు అంగీకరించారు అనడానికి రోమా ప్రభుత్వం క్రైస్తవుని హింసించింది. ఒక అన్యురాలయ్యుండి క్రైస్తవులను హింసిస్తున్న కాలంలో క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించడమే కాకుండా ఆనాటి సమాజంలో ఉన్న పెద్దవారందరి చేత ప్రియురాలు అనిపించుకుంది అంటే ఈమె స్థాయి, ఈమె పరిస్థితి ఎంత గొప్పదో ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఈమెను ప్రియురాలు అనడానికి కారణం ఏంటి అంటే తన దేశం కాని దేశం వచ్చిన క్రీస్తుని అంగీకరించిన వారిని హింసిస్తూ ఉన్న తన ప్రవర్తనలో ఒక్కసారి దేవుని నమ్మిన తర్వాత, ఒక్కసారి క్రీస్తుని అంగీకరించిన తర్వాత వెనుతిరిగిన జీవితం కాదు పెర్సిస్ గారిది. ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏమి తెలుసుకున్న దాని ప్రకారం బ్రతకడమే తన జీవితమైన బ్రతికిన స్త్రీ పెర్సిస్ గారు. ఇక బైబిల్ గ్రంథంలో మనకు తెలిసి మరొక ప్రియుడు ఎవరు అంటే దావీదు అనే పేరుకు కూడా అర్థం ప్రియుడే. దావీదు గారిని ఉద్దేశించి కూడా దేవుడు చెప్పిన మాట, అతడు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు, నాకు నచ్చినవాడు అనే పదం వాడారు. ప్రియుడు అనే పదం దావీదు గారికి కూడా వర్తిస్తుంది. మరి దావీదు గారిని బట్టి పెర్సిస్ గారి జీవితాన్ని మనం ఏం చెప్పాలి అంటే ఆయన తప్పు చేసినా ఒప్పుకున్నారు. కష్టాలలో, శ్రమల్లో కూడా నాకు శ్రమ వచ్చింది కాబట్టి అని శ్రమ పెట్టిన వారిని హింసించాలి అనుకున్న వ్యక్తి కాదు ఆయన.
ప్రేమ కలిగి జీవించిన వ్యక్తిగా దావీదు గారి జీవితం మనకు అనిపిస్తుంది. బహుశా ఈ లక్షణం పెర్సిస్ గారిలో ఉందేమో. అంటే తప్పు చేశారని నా ఉద్దేశం కాదు, కానీ ఎవరిని ద్వేషించకుండా అందరినీ ప్రేమించి కష్టం వస్తే తానే అనుభవించి ఎదుటివారికి మేలు చేయాలి అనే మంచి మనసు కలిగిన స్త్రీ అయి ఉండొచ్చేమో. ఇక మూడో విషయం ఏంటి? మూడో వ్యక్తి ఎవరు ప్రియుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారిని ఉద్దేశించి తండ్రి అయిన దేవుడు పలికిన మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అలాగే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి అని చెప్పారు. మరి యేసుక్రీస్తు వారి ద్వారా లేక యేసుక్రీస్తు వారి జీవితంలో ఏం జరిగితే తండ్రి మాట చెప్పారు అంటే, భూమి మీదకి వచ్చి ఏదో చేసిన తర్వాత కాదు, కానీ ఈ లోకానికి రావడానికి ఇష్టపడి వచ్చి ఆయన చిత్తాన్ని నెరవేర్చి వెళ్ళారు యేసుక్రీస్తు వారు. ఆ వచ్చినప్పుడే యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడే తండ్రి పలికిన మాట, ఈయన నా ప్రియ కుమారుడు. ఎందుకంటే నా ఇష్టాన్ని తన ఇష్టంగా చేసుకుని బ్రతికినవాడు కాబట్టి నాకు ఇష్టడు, నాకు ప్రియుడు అన్నారు. ఇప్పుడు ప్రియులు అనే మాటని మనం తీసుకున్నట్లయితే దానియేలు గారి జీవితం కావచ్చు, దావీదు గారి జీవితం కావచ్చు, యేసుక్రీస్తు ప్రభు వారి జీవితం కావచ్చు, ఈ ముగ్గురు జీవితాలలో 3 విషయాలు దేవునికి నచ్చాయి. అందును బట్టి దేవుడు వారిని ప్రియులుగా ఎంచారు, ప్రియులుగానే మాట్లాడారు, ప్రియులుగానే మనకి పరిచయం చేశారు. ఈ ముగ్గురిలో ఉన్న 3 లక్షణాలు పెర్సిస్ గారి జీవితంలో ఉండుండాలి. అందుకే పౌలు గారు ప్రియురాలు అనే పదాన్ని వాడారు. ఏమున్నాయి అంటే దానియేలు గారి జీవితంలో, దానియేలు గారు యూదుడు, యెరూషలేమునకు చెందినవాడు, కానీ బబులోను దేశంలో ఉన్న తన దేవుని విడిచిపెట్టక దేవునిని ఆనాటి సమాజానికి పరిచయం చేసినవాడు, దేవుని దగ్గరకు అనేక మందిని రాగలిగిన వాడు తన ప్రవర్తన ద్వారా. ఇప్పుడు పెర్సిస్ గారి జీవితాన్ని మనం ఆలోచిస్తే, తాను క్రీస్తుని విశ్వసించి సంఘంలో చేరిన తర్వాత తన ప్రవర్తన ద్వారా చాలామందిని దేవుని దగ్గరికి తీసుకొచ్చి ఉండాలి. అందుకే పౌలు గారు ఆమెకు ప్రత్యేకంగా వందనాలు చెప్తున్నారు. ఎలా తీసుకొచ్చి ఉంటారు? సువార్తను ప్రకటించి ఉంటారు. సువార్త ప్రకటనతో పాటు తన బ్రతుకు ద్వారా అనేక మందిని తీసుకుని వచ్చి ఉండాలి. ఎందుకంటే ఆమె ప్రియురాలయ్యింది ఆనాటి సమాజానికి, దేవునికి కూడా. ఇక 2, ఏదైనా చిన్న చిత్తగా మిస్టేక్స్ చేసినా ఒప్పుకునే మంచి హృదయం ఆమెకు ఉండుంటుంది. 2, కీడు చేసిన వారికి కూడా మేలు చేసే మంచి మనసు ఆమెకు ఉండుంటుంది. ఎందుకంటే ఆనాటి సమాజం ఉన్న పరిస్థితులను బట్టి, ఆమె విశ్వసించిన విషయాన్ని బట్టి తెలిసిన వారు ఆమెకు కీడు కల్పించడానికే ప్రయత్నించుంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రేమించడమే చేసుంటారు. మనకి లేవు, మనం పోల్చుకోవడం తప్ప. ఇక 3, క్రీస్తును అంగీకరించిన తర్వాత తనకంటూ ఇష్టాలు ఉన్నట్లుగా మనకు కనిపించు. ఏ పని చేయడానికి మనుషులను దేవుడు భూమి మీదకి పంపించారో, ఏ పని చేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మాటలు, నిందలు, అవమానాలు భరించి తండ్రి అప్పగించిన పనిని చేశారో, అలాగే విశ్వసించిన తర్వాత, సంఘంలో చేరిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత పెర్సిస్ గారు కూడా వెనుకకు తిరగకుండా దేవుడు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చుంటారు. ఈ 3 జీవితాలు మనకి పెర్సిస్ గారి జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఆమెను ప్రియురాలు అన్నారు. ప్రియురాలు అన్నారు. ప్రియురాలకు పెర్సిస్‌నకు వందనములు అన్నారు. మంచిది. ఇంకా ఏం చేశారు ఆవిడ? ఇదిగో ఒక దానియేలు గారిలా ఎక్కడున్నా దేవుణ్ణే మహిమపరిచారు. ఒక దావీదు గారిలా శత్రువులను ప్రేమించి కీడు చేసిన వారికి కూడా మేలు చేసి ఉంటారు. ఒక యేసుక్రీస్తు వారిలా తనకంటే ఇష్టాలేమీ లేకుండా దేవుని ఇష్టమే తన ఇష్టంగా మలుచుకొని బ్రతుకుంటారు. రైట్. అందువల్ల ఆమె ఏమయ్యారు అంటే ప్రియురాలయ్యింది. ఎవరికి? ఎవరికైనా అంటే అక్కడ అలా విశ్వసించిన వారు, భక్తి కలిగిన వారు, నీతి కలిగిన వారు అందరికీ ఆమె ప్రియమైనదే, ఇష్టురాలే. ఎందుకంటే మరి ఆమెకు భర్త ఉన్నట్టు మనకు కనిపించదు, పిల్లలు ఉన్నట్టు మనకు కనిపించదు. కేవలం ఆమె చేసిన పని, ఆ పనిని బట్టి 10 మందికి ఆమె ఎలా గుర్తింపు సంపాదించుకుంది, ఎలా అనిపించింది, ఆమె పడిన ప్రయాస ఎలాంటిది అనేది మాత్రమే మనకు కనిపిస్తుంది తప్ప ఇంకే విషయాలు ఆమెను గురించి మనకు వ్రాయబడలేదు. ఇక మనం ఆలోచిస్తే ఆమె ప్రియురాలు అవ్వడానికి కారణం ఏంటి అంటే, మన 3 జీవితాన్ని చూసి 3 జీవితాలలోని మంచి విషయాలు ఈమెలో ఉండాలి అని మనం అర్థం చేసుకున్నాం. ఇకపోతే ఇంతకు ఆమె గూర్చి వ్రాయబడిన మరొక పదం ఏంటి అంటే, ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడెను. ఈమె ప్రయాస దేని విషయంలో అంటే, లోకములో ఉన్నవి సంపాదించుకోవడానికి కాదు. ఈమె ప్రయాస దేని కొరకు అంటే, డబ్బు సంపాదించుకోవడం కోసం కాదు.
ఈమె ప్రయాస దేని కొరకు అంటే పేరు సంపాదించుకోవడం కొరకు కాదు. మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది కదా, ఆదికాండం 11వ అధ్యాయంలో గొప్ప పట్టణాన్ని కట్టి పేరు సంపాదించుకుందాం అనుకున్నారు. యాకోబు పత్రికలో ఒకానొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాం అనుకున్నారు. అలాంటి లాభాలు కానీ, అలాంటి పేరులు కానీ, అలాంటి పదవులు కానీ ఆశించిన స్త్రీగా ఈమె కనిపించట్లేదు. కానీ ఈమె ప్రయాసపడింది. ఆ ప్రయాస ప్రభువునందు మాత్రమే పడింది. అంటే క్రీస్తును తెలుసుకోవడంలో కానివ్వండి, క్రీస్తును తెలపడంలో కానివ్వండి, సువార్తను వినడంలో కానివ్వండి, సువార్తను ప్రకటించడంలో కానివ్వండి చాలా ప్రయాసపడింది. అంటే తను పడిన ప్రయాస ఏమాత్రము నిష్ప్రయోజనం కాకుండా చూసుకుంది. అంటే దేని కొరకు ప్రయాసపడాలి, దేని కొరకు ప్రయాసపడితే ప్రయోజనం ఉంటుంది అని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని తన జీవితంలో ప్రభువునందు మాత్రమే ప్రయాసపడిన స్త్రీగా మనకి ఈమె కనిపిస్తున్నారు. దీని ద్వారా ఈ రాత్రి పెర్సిస్ గారి జీవితం మనకి నేర్పించే విషయం ఏంటి అంటే, మనం కూడా చాలా విషయాల్లో ప్రయాసపడుతున్నాం కదా. మరి మన ప్రయాస దేని కొరకు పడుతున్నాం? ఆత్మల రక్షణ కొరకేనా, లేక కనీసం మన ఆత్మను రక్షించుకోవడం కొరకైనానా, లేదా లోకంలో పేరు కొరక, డబ్బు కొరక, మెప్పు కొరక, దేని కొరకు ప్రయాసపడుతున్నాం? ఒక్కసారి ఆగి మన ప్రయాస దేని కొరకు ఆలోచించుకుని ఒక అడుగు వేద్దాం. అదే చేయమంటున్నారు పెర్సిస్ గారి రాత్రి. పెర్సిస్ గారి జీవితంలో మనకు కనిపించే విషయం ఏంటంటే, ఆమె ప్రయాసపడింది, బహుగా ప్రయాసపడింది. ఎందుకు అంటే, ఏ విషయంలో అంటే ప్రభువునందు మాత్రమే. దేవుని విషయంలో, క్రీస్తును ప్రకటించే విషయంలో మాత్రమే ఆమె ప్రయాసపడింది. ఏంటి, రోమా ప్రభుత్వ కాలంలో అనగా క్రైస్తవులను హింసించే కాలంలో ఆడపిల్లయుండి, అన్యురాలై ఉండి దేవుణ్ణి ఎరగడమే గొప్ప విషయం అనుకుంటే, ఎరిగిన ఆమె రహస్యంగా చాటుగా ఉండకుండా సువార్త పరిచర్య కొరకు, ప్రభు పని కొరకు పరిగెత్తిందా, ప్రయాసపడిందా? అసలు మనం వాక్యాన్ని మనం పరిశీలిస్తే ప్రయాసపడటము అనే పదం మనకి చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. ఆ కనిపించే ప్రతి చోట మీరు గమనించినట్లయితే అసలు ప్రయాస అంటే అర్థం ఏంటి అని కనుక ఆలోచిస్తే, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో ప్రయాస అనే పదానికి మనకు అర్థం కనిపిస్తుంది ప్రియులారా. ప్రయాస కాగా పొందగోరువాని వలనైనను ప్రయాసపడువాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును అనే పదం రాస్తూ, ఇందులో మనకి ప్రయాసపడువాని అనే పదం కనిపిస్తుంది. అక్కడ 1 అని వేసి ఫుట్ నోట్లో ఏమని కనిపిస్తుంది అంటే పరిగెత్తువాని. ప్రయాస అంటే పరిగెత్తడం, ప్రయాస అంటే పరిగెత్తడం, అంటే నడవడం కాదు, సహజంగా జరిగేదానికంటే కొంచెం ఎక్కువగా చేయడమే ప్రయాసపడడం. మామూలుగా బరువు మోయిస్తే బరువు మోయడం అంటాం. అదే మోయలేనంత బరువు అతి కష్టం మీద మోయడాన్ని చాలా ప్రయాసపడ్డాను అంటాం. అంటే మనకు మించిన భారాన్ని మోయడం, ఏదైనా మనకు మించినది చేయడమే. నడవడం సహజం, పరిగెత్తడం ఎక్కువ. కాబట్టి పడ్డారు పెర్సిస్ గారు. దేనిలో? ప్రభునందు, ప్రభు పనియందు, ప్రభువిచ్చిన పనియందు, ప్రభు పనిని నెరవేర్చుటయందు ప్రయాసపడ్డారు. అంటే ఆ పనిని చేయడానికి ఆమె పరిగెత్తారట. ఒక స్త్రీ అయ్యుండి ఆ రోజుల్లో, ఆ వాతావరణంలో, ఆ సమాజంలో మనకు తెలుసు కదా, యేసుక్రీస్తు వారి దగ్గర నుండి మనం అపోస్తుల వరకు పరిశీలిస్తే యేసుక్రీస్తు వారిని ఒప్పుకోవడానికి శిష్యులే భయపడ్డారు, చెల్లా చెదరైపోయారు. ఆయన ఎవరో నాకు తెలియదు బాబోయ్ అనేసారు. అలాగే అపోస్తలుల విషయం వచ్చేటప్పటికి హింస కలుగుతున్నప్పుడు చెల్లా చెదరైపోయారు. అలాంటి తరుణంలో, ఇంకా పూర్తిగా క్రైస్తవ్యాన్ని అంగీకరించని ఆ కాలంలో ఒక స్త్రీ అయి ఉండి సువార్త పరిచర్యకు లేక ప్రభు పని చేయడానికి చాలా ప్రయాసపడిందట ఆవిడ. అందుకే ప్రియురాలయ్యింది అందరికీ. అందరికిలా నేను ఆడపిల్లనండి, నేను చేయలేనండి, అయినా ఇప్పుడు పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో మీకు తెలియదేముందండి, ఇలాంటి వాతావరణంలో నేను ఎక్కడికి వెళ్ళగలను, ఎవరైనా నా దగ్గరికి వస్తే 4 మాటలు చెప్తాను, అది ఏ ఇబ్బంది లేదంటే అని చెప్పడానికి ఆస్కారం ఉన్న ఆ కాలంలో అలాంటి సాకులు కారణాలు చూపించకుండా ప్రభువునందు ప్రయాసపడడానికి ఇష్టపడింది, ప్రభు పని చేయడానికి పరిగెత్తారట పెర్సిస్ గారు. అలాగే బైబిల్ గ్రంథంలో ప్రయాసపడడానికి మరొక అర్థం కూడా రాశారు.
ఉంది. అది కూడా ఒకసారి చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. 6వ అధ్యాయము 11వ వచనం. దైవజనుడా, అంటే పౌలు గారు తిమోతికి లేఖ రాస్తూ చెప్తున్నమాట, నీవైతే వీటిని విసర్జించి, వేటిని అంటే మనకు పై వచ్చినా తెలుసు ధనాపేక్ష, వీటిని విసర్జించి అనే పదానికి అర్థం ఇచ్చారు విడిచి పారిపో. విడవడం కాదు, విడిచి పారిపో, ఇక మళ్ళీ ఆ చోటుకి రాకూడదు. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఇక్కడ మనకు కావాల్సిన పదం ప్రయాసపడుము. ఇక్కడ కూడా 2 అని వేసి ఫుట్ నోట్లో ఏముంది అంటే వెంటాడుము. ప్రయాసపడము అంటే 1 పరిగెత్తడము అని నేర్చుకున్నాం. 2 ప్రయాసపడము అంటే వెంటాడడం. అంటే వెంటాడడం అంటే ఏంటి? దాని వెనకబడి ఏ రకంగానైనా సాధించడం, పరిగెత్తి సాధించడమే ప్రయాసపడము. అంటే ఖచ్చితంగా మనం ఏ పనిని మనం తీసుకుంటామో ఆ పనిలో ప్రయాసపడాలి. అంటే పరిగెత్తాలి, వెంటాడాలి. అంతేనా? అంటే మరో మాట కనిపిస్తుంది మనకి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని పౌలు గారు బర్నబా గారితో కలిసి యెరూషలేమునకు వెళ్ళారు. ఈ సంగతి రాస్తూ ఎందుకు వెళ్ళారు అంటే మీ అందరికీ తెలుసు, బర్నబా గారితో ఎప్పుడు వెళ్ళారంటే మొదటి ప్రయాణం తర్వాత యెరూషలేమునకు వెళ్ళారు. మనకు తెలుసు సున్నతి విషయమైన మహాసభ జరిగింది అక్కడ. శరీర సంబంధమైన సున్నతి కావాలా అక్కర్లేదా అనే విషయం. ఆ సభకు వెళ్ళారు పౌలు గారు బర్నబా గారితో కలిసి. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకంగా ఎన్నికైన వారికిని విశదపరిచితిని అన్నారు. ఈ వచనంలో నా ప్రయాసము అనే మాట మీకు కనిపిస్తుంది. ఈ ప్రయాస అనే మాట దగ్గర 5 అని వేసి ఫుట్ నోట్లో కష్టము అనే మాట కనిపిస్తుంది. ప్రయాస అనే మాటకి ఇవన్నీ మనం ఎందుకు వెతుక్కుంటున్నాము అంటే పెర్సిస్ గారు ప్రభువునందు ప్రయాసపడ్డారు. ఒక పెర్సిస్ గారు అంటే చాలామంది ప్రయాసపడ్డారు. ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటుంది పెర్సిస్ గారిని గురించి కాబట్టి ఇక్కడ వ్రాయబడిన ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమర్థమవుతుంది అంటే ప్రయాస అంటే పరిగెత్తడం, ప్రయాస అంటే కష్టపడడం, ప్రయాస అంటే వెంటాడడం. అంటే పెర్సిస్ గారు కష్టముతో పరిగెత్తి వెంటాడి సాధించవలసిందేదో సాధించారు కాబట్టే ప్రియమైనది అయ్యింది. అందుకే ఆమెను మెచ్చుకుంటూ ఆమెను గూర్చి అకుల ప్రిస్కిల్లా గారుల ద్వారా తెలుసుకున్న పౌలు గారు ఆమెను మెచ్చుకుంటూ ఆ ఉత్తరంలో ఆ పదాలను ప్రయోగించారు. ఇప్పుడు మనం ఆలోచిస్తే అసలు ప్రయాస దేని విషయంలో పడాలి? ముందే చెప్పాను, లోక సంబంధమైనవి కావు. లోకంలో ఉన్న వాటి కొరకు ప్రయాసపడితే ఎంత ప్రయాసపడినా ఇక్కడ వదిలి వెళ్ళాల్సిందే. మన వెంట ఏమీ రాదు సరికదా. దాని కొరకు ప్రయాసపడడం వలన ఎన్నో మాటలు పడాలి, ఎన్నో అవమానాలు పడాలి. ఇంకా చెప్పాలి అంటే మనతో పాటు దేవునికి కూడా అవమానాన్ని తేవాలి. అందుకే పౌలు గారు వీటి కొరకు ప్రయాస పడలేదు సరికదా. ఏవేవి తనకు లాభకరమైనవి అనుకున్నారో వాటిని నష్టంతోనూ పెంటతోనూ సమానంగా ఎంచుకున్నారు. ఎందుకంటే అవి తన వెంట రానప్పుడు వాటిని పెంటగా ఆలోచిస్తేనే వాటి జోలికి పోకుండా ఉండగలరు కాబట్టి. ఈ రాత్రి పెర్సిస్ గారి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే మొదటి చెప్పాను, పెర్సిస్ అనే పేరుకి అర్థం ప్రత్యేకించబడినది. అవును, తన జీవితమే ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఒక అన్యురాలైనా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ఒక స్త్రీ అయినా ఆమె ఏ విషయం కొరకు కట్టుబడిందో
దేవునితో ఏ విషయమే మాట ఇచ్చారో ఆ మాటను నెరవేర్చడానికి తన వంతు ప్రయత్నం చేయడమే కాదు, దేవుని ఇష్టాన్ని తన ఇష్టంగా చేసుకుని సువార్త ప్రకటన తన ధ్యేయంగా భావించి ఆ సువార్త సమాజంలోనికి వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తున్న స్త్రీగా మనకి కనిపిస్తుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే మీకు ఒక మాట చూపిస్తాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం. అపోస్తుల కార్యములు 25వ అధ్యాయము 34-35 చదువుకుందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 34 నుండి చదువుతున్నా. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. ఎందుకు కష్టపడాలి? ఎవరు ఏమీ ఇవ్వలేదా? ఆయనకి చందాలు ఇవ్వలేదా? దశంభాగాలు ఇవ్వలేదా? ఏమీ తీసుకోలేదండి ఆయన. ఎందుకు? నేను ఒక్కడే కదా, నాకు శక్తి ఉంది కదా, నేను ఏదో ఒక పని చెయ్యగలను కదా. నా నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము కూడా ఈ నా చేతులు కష్టపడ్డాయి. ఎవరి దగ్గర ఉచితంగా తినడానికి ఆయన ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదు తెలుసా? ఒకవేళ వాళ్ళు ప్రేమతో ఇచ్చినట్లు అప్పుడు అనిపించినా ఆ తర్వాత ఏదో ఒక సందర్భంలో దెప్పి పొడుస్తారు. అది మనిషి సహజ లక్షణం. అందుకే మనుషుల స్వభావాన్ని ఎరిగినటువంటి పౌలు గారు నా ఒక్కడి కొరకు నేనేం వండుకుంటాలే, నా ఒక్కడి కొరకు నేనేం చేస్తాలే అనుకోలేదు. కానీ తన కొరకు, తనతో ఉన్నవారి కొరకు ఎంతో కష్టపడినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ రాస్తూ ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను, మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను రక్షింపవలెనని. ఇక్కడ మాట్లాడుతూ మీరు ప్రయాసపడాలి. ఎందుకు ప్రయాస? శారీరకంగా కష్టపడడమే కాదు, బలహీనులను సంరక్షించుటకు. అంటే అది భౌతికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, వాక్యాన్ని వినడానికి వచ్చిన వారికి కావచ్చు, నువ్వు వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళిన చోట కావచ్చు. ఎక్కడైనా నీ కొరకు నువ్వు కష్టపడడంతో పాటు బలహీనులైన వారిని సంరక్షించుటకు మనం తప్పకుండా ప్రయాసపడాలి. అంటే ఒక ఆత్మను రక్షించడానికి ప్రయాస కావాలి. ఇప్పుడు మనకు అర్థమవుతుంది, పెర్సీసు గారు ప్రయాసపడ్డారు, లేక పెర్సీసు గారు పరిగెత్తారు, పెర్సీసు గారు కష్టపడ్డారు, పెర్సీసు గారు వెంటాడారు. దేని కొరకు? ఒక ఆత్మను రక్షించుట కొరకు. ఎందుకు ఆమె అందరికీ ప్రియమైనదైందో తెలుసా? అసలు యేసుక్రీస్తు ప్రియమైన వాడు ఎందుకు అయ్యారో తెలుసా? తండ్రి ఇష్టాన్ని తన ఇష్టం చేసుకున్నారు. తండ్రికి ఏమి ఇష్టం? ఒక పాపి, ఒక దుర్మార్గుడు, ఒక దుష్టుడు తన దుష్టత్వంలో మరణించడం ఆయనకి ఇష్టం లేదు అంటే వాడు మార్పు చెందడమే తండ్రికి ఇష్టం. వాడు మారాలి అంటే పవిత్రమైన రక్తం కావాలి. ఆ రక్తాన్ని చిందించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు వారు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడం అంటే ఒక పాపిని రక్షించుటకు తన రక్తాన్ని ఇచ్చారు. కానీ ఈరోజు మనం ఏం చేయాలి అనేది మనకు తెలపడానికి పెర్సీసు గారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఒక పాపిని రక్షించడానికి ఆమె రక్తం చెమటగా మారితే ఆ చెమటను కార్చి ప్రయాసపడి సువార్తను ప్రకటించిందట. ఆ రోజుల్లో అంటే మొదటి శతాబ్దపు కాలంలో ఒక స్త్రీ అయి ఉండి క్రీస్తును అంగీకరించిన వారిని ఊచకోత కోస్తున్న ఆ కాలంలో పెద్ద వాళ్ళు అనుకున్న వాళ్ళే భయపడిపోయి అటు ఇటు చెదిరిపోతున్న ఆ రోజుల్లో దేవుని కొరకు ధైర్యంగా నిలబడి సువార్తను ప్రకటించడానికి ప్రయాసపడిన స్త్రీగా పెర్సీసు గారు కనబడుతున్నారు మనకి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటో తెలుసా? అలాంటి మంచి పని చేసిన ఆమెను ప్రత్యేకంగా గుర్తు చేసుకుని ఆమెకు వందనాలు చెప్తున్నారు పౌలు గారు. నిజంగా ఆమెకు వందనాలు పౌలు గారు చెప్పబట్టే ఆమె పేరు ఇక్కడ ప్రస్తావించబడింది. అది దేవుని సంకల్పంలో ఉంది. అంటే మనం ఎవరైనా సరే మనకి బాగా పరిచయమైన ఒక మాట ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తాను. నాకు ఇప్పుడు సడన్ గుర్తొచ్చింది. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. హెబ్రీలకు చెప్తున్న మాట. హెబ్రీలట పరిశుద్ధులకు ఉపచారం చేశారు కాబట్టి ఆ ఉపచారాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఆయన అన్యాయస్తుడు కాదు అని చెప్పారు కదా.
అలాగే ఒక పాపిని రక్షించడానికి భయంకరమైన పరిస్థితుల్లో స్త్రీ అయి ఉండి అన్యురాలై ఉండి సువార్త ప్రకటనకు ప్రయాసపడినప్పుడు, ఒక ఆత్మను రక్షించడానికి తాను ప్రయాసపడినప్పుడు తన నామమును బట్టి చూపిన ఆ ప్రేమను, తన నామమును బట్టి చేసిన ఆ కార్యమును మరచుటకు దేవుడు అన్యాయస్తుడా? కాదు. అందుకే రోమాపత్రికలో లేఖ వ్రాస్తూ పౌలు గారు ఆమె చేసిన మంచి పనిని తన దృష్టిలో జ్ఞాపకం చేసుకుని ఆమెకు వందనాలు చెప్పడానికి ఇష్టపడ్డారు. ఆమెకు వందనాలు చెప్పే ఆలోచన పౌలు గారికి కలిగించి పెర్సీసు గారి పేరు రోమాపత్రికలో వ్రాయడానికి దేవుడు ఇష్టపడ్డారు అంటే పెర్సీసు గారి జీవితాన్ని ఎంత బాగా పరిశీలిస్తున్నారో దేవుడు. ఆయన దృష్టిని ఆకర్షించింది ఆయన జీవితం ఆమె జీవితం కదా అండి. ఈ రాత్రి స్త్రీలుగా కానీ పురుషులుగా కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం యేసుక్రీస్తు చెప్పారు తన శిష్యులకు, నేను వెళ్ళిపోతున్నాను కానీ మీరు అనేక మందిని శిష్యులుగా చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వండి, సువార్తను ప్రకటించండి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పారు కదా. ఆ మాట శిష్యులతో చెప్పినా అది తన మాటగా తీసుకున్నారు. ఆ పని చేయడానికి ఆమె ఇష్టపడ్డారు. ప్రియులారి, రాత్రి పెర్సీసు గారి జీవితం మనకేం నేర్పిస్తుంది అంటే, ఈ జనరేషన్లో ఉండి కూడా మనం ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యి ఇంత ధైర్యంగా మనం బయటకు వెళ్ళగలుగుతూ మనకి ఇష్టమైన పనులు ఇష్టానుసారంగా చేసుకుంటున్న ఈ కాలంలో సువార్త ప్రకటనలో మాత్రమే మనం భయపడతాం, సువార్తను ప్రకటించడానికి మాత్రమే మనం వెనుకాడతాం కదా. ఆమె వెంటాడింది, మనం వెనుకాడుతూ ఉంటాం. ఆమె పరిగెత్తింది, మనం కుంటుతూ ఉంటాం. నడక కూడా కాదు, కుంటుతూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే దేగుతూ పాకుతూ ఉంటాం, దోగాడుతూ ఉంటాం. ఏ విషయంలో అంటే ఈ విషయంలో మాత్రమే. మరి మిగిలిన విషయాలు అందరూ చాలా స్పీడ్గా ఉంటాం, చాలా ఫాస్ట్గా పనిచేస్తాం. అవసరం లేనివి, మనుషులు మెచ్చేవి చాలా కష్టపడి ఖర్చు పెట్టి పనిచేస్తాం. కానీ దేవుడు మెచ్చేది, ఒక ఆత్మను రక్షించే పని విషయంలో మాత్రం చాలా వెనకబడి ఉంటాం. అందుకే జ్ఞాపకం చేస్తున్నారు ఆయన. ఒక స్త్రీగా పెర్సీసు గారు ఈరోజు మన ముందు నిలబడి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఏ పని నువ్వు మానేసుకుంటున్నావు? సువార్త పని తప్ప. కానీ నన్ను చూడు, ఒక స్త్రీనైన ఉండి సువార్త విస్తారంగా జరగని ఆ రోజుల్లో, క్రీస్తును అంగీకరించిన వారిని చంపేస్తున్న ఆ రోజుల్లో, నేను ఒక స్త్రీగా అన్యురాలై ఉండి కూడా రోమా ప్రభుత్వ కాలంలో ప్రయాసపడిన స్త్రీని నేను. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఏ విషయంలో ప్రయాసపడుతున్నావు? ప్రభువునందు ప్రయాస అయితేనే ప్రియులం కాగలం, ప్రభువునందు ప్రయాస అయితేనే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలం. కానీ ఈరోజు మన ప్రయాస ఏ విషయంలో జరుగుతుంది? మన ప్రయాస ఏ విషయంలో జరుగుతుందో ఒక్కసారి చెక్ చేసుకోమంటున్నారు ఈ రాత్రి దేవుడు మనల్ని. ఏ విషయంలో పరిగెడుతున్నావు? ఏ విషయంలో కష్టపడుతున్నావు? ఏ విషయంలో వెంటాడి పట్టుకోగలుగుతున్నావు, సాధించగలుగుతున్నావు? నువ్వు సాధించింది దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించిందా? లోక సంబంధమైనదా? ఈ జీవన సంబంధమైనదా? అయితే మరి నిత్య జీవనం గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? నిత్య జీవాన్ని గురించిన పరుగు లేదా? 40, 50, 60, 70 ఇచ్చిన తర్వాత ఆలోచిస్తావా? ఆ తర్వాత జీవితం ఎంత ఉంటుందో నీకు తెలుసా? అది నీకు సరిపోతుందా పరలోకాన్ని సాధించడానికి? ఈరోజు ఎన్నో అవకాశాలు మన ముందుకు వస్తే, ప్రతి అవకాశాన్ని మన దగ్గర వరకు దేవుడు తెస్తే కళ్ళతో చూసి చెవితో విని వదిలేస్తున్నామే తప్ప దానిని హృదయం వరకు స్వీకరించి దానిని అనుసరించడానికి ప్రయత్నం చేయలేకపోతున్నాం మనం. అందుకే రాత్రి దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నారు పెర్సీసు గారిని, అదే సమయంలో మనలను. వీళ్ళకు ఎవరిని గూర్చి పరిచయం చేస్తే, ఎవరిని గూర్చి వాళ్ళ ముందు పెడితే వీళ్ళ ఆలోచన వస్తుంది, వీళ్ళు మారతారు అనుకున్న దేవుడు ఈ రాత్రి పెర్సీసు గారిని మన ముందు పెట్టారు. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేద్దామా? పౌలు గారి మనస్సును దోచారావిడ, ఆనాటి భక్తుల మనస్సును దోచారావిడ, అన్నిటికీ మించి దేవుని మనస్సును గెలిచారావిడ. అందుకే ఆమెను మనకి మాదిరిగా ఉంచారు కదా. మన మీనాక్షి మాట్లాడుతూ చెప్పింది, శ్రమానుభవమునకు ఓపికకు మాదిరిగా మనం భక్తులను ఉంచుకోవాలి, యేసుక్రీస్తు వారిని ఉంచుకోవాలి. యేసుక్రీస్తు వారు మాదిరి చూపిస్తే అపోస్తులు ఆ మార్గంలో పయనిస్తే, అపోస్తుల తర్వాత వారంతా ఆ మార్గంలో పయనిస్తే, ఈరోజు మనము కూడా అదే మార్గంలో పయనించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా,
బలిరక్కసి చెట్లలో వల్లీ పద్మముల ప్రతికూల పరిస్థితులలో ప్రభువును అంగీకరించి ప్రభు కొరకు ప్రయాసపడిన పెర్సిస్ గారి జీవితం పరిమళాన్ని వెదజల్లింది. కాబట్టే 2000 సంవత్సరాల క్రితం తాను పనిచేస్తే ఈ రోజుకి ఆమెను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రోజే కాదండి, బైబిల్ నిలిచి ఉన్నంత కాలం ఆమెను గురించి మనం మాట్లాడుకుంటాం. ఏ విషయాలు ఆలోచించినా, మాదిరిగా పెట్టుకోవలసిన విషయం వచ్చినా, స్త్రీలకు సంబంధించిన విషయాలు వచ్చినా, పిరికివారికి సంబంధించిన విషయాలు వచ్చినా, ధైర్యవంతులకు సంబంధించిన విషయాలు వచ్చినా, మన ముందు నిలబడే ఒక మంచి మనసున్న మహిళ ఎవరు అంటే పెర్సిస్ గారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఒక్కచోట వ్రాయబడిన అద్భుతమైన జీవితాన్ని జీవించిన స్త్రీగా ఆమె జీవితాన్ని దేవుడు మనకు పరిచయం చేయడానికి ఇష్టపడ్డారు. ప్రియులారా, మనం ఎంత చేస్తున్నాం? ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం, ఆనాడు ఆమె ప్రభువును అంగీకరించిన తర్వాత ఇక వెనుతిరగలేదు. మరి మన పరిస్థితి ఏంటి? రక్షించబడతాం, బాప్తిస్మం తీసుకుంటాం, రొట్టె ద్రాక్షరసంలో పాలు పంచుకుంటాం, పడిపోతాం, మళ్ళీ లేస్తాం, మళ్ళీ 4 రోజులు నడుస్తాం, మళ్ళీ ఏదో శరీర సంబంధమైన ఆశ, మళ్ళీ ఏదో లోక సంబంధమైన ఆశ, మళ్ళీ ఏదో జీవపు డంబం మనల్ని వెనక్కి లాగుద్ది, మళ్ళీ పడిపోతాం, మళ్ళీ లేస్తాం, పడతాం, లేస్తాం. ఇక జీవితం అంత ఇంతేనా? పడడం లేవడమేనా? మరి వాళ్ళు ఎందుకు పడలేదు? ఓకే, మనుషులం కాబట్టి, మనుషుల మధ్యలో ఉన్నాం కాబట్టి అనుకుందాం, కానీ ప్రతిసారి పడుతూనే ఉంటావా? ఆలోచించాలి ప్రియులారా, ఆలోచించాలి. ఆమె పేరుకు అర్థమే ప్రత్యేకించబడినది. నిజమే, మూర్ఖులకు ఈ తరము వారికి వేరే జీవించమన్న దేవుని మాటను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ప్రభువును కలిగిన పరిశుద్ధులుగానే మనం జీవించాలి. ఒకసారి నీవు ప్రభు చెంతకు వచ్చిన తర్వాత, ఒకసారి క్రీస్తు రక్తంలో మన జీవితాలు కడుక్కున్న తర్వాత మరలా వెనుకకు వెళ్ళిపోవడం అనేది క్రైస్తవులుగా మనం చేయవలసిన పని కాదు. ఒకవేళ అలా చేస్తే మనం దేవుని పిల్లలం కాలేము, దేవునికి కుమారులం కాలేము. ఒకసారి ఆలోచన చేద్దాం. పడిపోతున్నావు అంటే అర్థం నీ శరీరాన్ని నీవు నీ స్వాధీనంలో ఉంచుకోలేకపోయావు అని. నీ శరీరం ఎందుకు నీ స్వాధీనంలో లేదు అంటే నీ మాట నీ స్వాధీనంలో లేదనమాట. దీనికి కారణం అపవాదికి ఎక్కడో అవకాశం ఇచ్చామన్నమాట. ఏదో ఆశ మనల్ని వెనక్కి లాగిందనమాట. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. ఇలాంటి లోకాశలు ఏవీ లేకుండా ప్రభువును అంగీకరించిన తర్వాత ప్రభు కొరకే బ్రతకడమే తన జీవిత ధ్యేయంగా పెట్టుకుని అదే బ్రతికి మరణించిన స్త్రీ ఎవరు అంటే పెర్సిస్ గారు. ఒక్కసారి ఆమెను మన జ్ఞాపకాలలో ఉంచుకుందాం. పడిపోవడానికి ప్రయత్నం చేయొద్దు, పరిగెత్తడానికి ప్రయాసపడడానికి ప్రయత్నిద్దాం. మనం ప్రయత్నం అంటూ చేస్తే దేవుడు సహాయం చేస్తారు. అసలు మనం మొదలే పెట్టకపోతే ఆయన ఏం చేయరు. కాబట్టి మన ఆసక్తిని దేవునికి కనుపరిచేలా ప్రయాసపడదాం. దేవుడిచ్చే సహాయాన్ని పొందుకుందాం. దేవునికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే దేవుడు సహాయం చేస్తారు. ఆ సహాయాన్ని పొందుకొని ఆ పనిని అంతం వరకు కొనసాగించి పరలోకాన్ని మనం సంపాదించుకోవాలి. కనుక ప్రియులారా, పెర్సిస్ గారి జీవితం బలిరక్కసి చెట్లలో వల్లీ పద్మం లాంటిది. ఆమె జీవితం ప్రత్యేకమైనది. ఎలాంటి పరిస్థితులు కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు, సువార్తకు వెనుకాడలేదు, వెనుకంజ వేయలేదు. కానీ ప్రయాసపడింది. కొన్ని ఆత్మలను సంపాదించడానికి తన వంతు ప్రయత్నం చేసి తన బ్రతుకును ముగించుకున్న స్త్రీ ఆమె. ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించుకుందాం. ఎందుకొరకు ప్రయాసపడుతున్నావు? ఎందుకొరకు పరిగెడుతున్నావు? దేనిని ఆశిస్తున్నావు? ఒకసారి ఆలోచించుకుందాం. మన గురి దేవుని వైపు నిలిపితే ఈ లోక సంబంధమైన ప్రతి అవసరత దేవుడు మనకు తీరుస్తారు. నా నీతిని నా రాజ్యమును మీరు మొదట వెతకండి, మీకు అవసరమైనవన్నీ నేను ఇస్తానన్నారు. కానీ వాటిని వదిలిపెట్టి మనకు అవసరమైనవి వెతుక్కోవడం వలన మనకి ఇది తీరట్లేదు, అది రావట్లేదు. కాబట్టి ప్రయత్నం చేద్దాం. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికి నీతిమంతులుగా మారి పరలోకం పొందడం ఎలాగో నేర్చుకుందాం, తెలుసుకుందాం, బ్రతుకుదాం. అప్పుడు ప్రతి అవసరత దేవుడు తన కృపా మహదేశ్వరంలో తీర్చి మనల్ని స్థిరపరుస్తారు, అలాగే మనకి నిత్య జీవాన్ని ఇస్తారు. కాబట్టి అలాంటి నిత్య జీవాన్ని పొందుకోవడానికి భక్తులైన వారిని మార్గదర్శకంగా పెట్టుకొని, మాదిరిగా పెట్టుకొని, వారు సాధించింది నేను ఎందుకు సాధించలేకపోతున్నాను, వారు చూపిన త్యాగం, వారు చూపిన ధైర్యం నేను ఎందుకు చూపలేకపోతున్నాను అని ఆలోచించి ధైర్యంగా దేవుని పని చేద్దాం. దేవుని చేత బలా అనిపించుకుందాం. దేవుడిచ్చే పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.